ఏపీలో ఓట్ల తొలగింపు కేసులు కాకరేపుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఫారం 7 దుర్వినియోగంపై 15 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మైలవరం నియోజకవర్గంలో 4 కేసులు పెట్టారు. పెనమలూరు, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో చెరో కేసు నమోదైంది. మచిలీపట్నం, అవనిగడ్డ, జగ్గయ్యపేటలో 3 చొప్పున కేసులు పెట్టారు. ఓట్ల తొలగింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వేరే వాళ్ల ఓట్లు తొలగించాల్సిందిగా ఫామ్ 7 ఇచ్చారనే ఆరోపణలపై నందిగామలో 2 వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. అక్రమంగా ఓట్లు తొలగించారు అనే ఆరోపణలపై బందరులో 2 టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఓట్ల తొలగింపు ఆరోపణలపై చలమలశెట్టి గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గాంధీ వైసీపీ కార్యకర్త అని టీడీపీ క్యాడర్ అంటోంది. అటు విజయనగరంలోనూ 10 పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. విశాఖలో కూడా ఓట్ల తొలగింపు కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. దురుద్దేశంతో ఓట్ల తొలగింపు అప్లికేషన్లు పెట్టిన వారిపై కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది.